పెళ్లి ఎట్లయిందని అడిగితే మూలకున్న క్యాసెట్ సీడీలు పెట్టి చూపిస్తారు. ఇక మన తాత నాయనమ్మ అమ్మమ్మల పెళ్లిళ్ళు ఎట్లయినాయి అని అడిగితే గిట్లయింది గివి తెచ్చిర్రు గింతమంది వచ్చిర్రు అని నోటితోనే చెప్పి ఊకుంటారు. ఎందుకంటే మన అమ్మల కాలంలో సీడీలు క్యాసెట్లు అంతంత ఉంటుండే. ఇక ముంగటోళ్ళంటే రేడియో కూడా ఉండు కష్టమే. అట్లా వాళ్ళ నాయనమ్మ తాత పెళ్లి మేము చూడలేం కాబట్టి మా కండ్ల ముంగట చేసుకోరని మన్మళ్ళు మన్వరాలు పట్టు మరి గీ జంటకు మళ్ళా పెళ్లి చేసిర్రు. వారేవ్వా ఏమన్నున్నదా జంట సూడ ముచ్చటగున్నారమ్మా. గిప్పుడే గిట్లుంటే ఇంక అప్పట్లా వీళ్ళకి ఎంత దిష్టి కొట్టిందో. మహబూబాబాద్ నెల్లి కుదురు మండలం వస్త్రం తాండాలుండే గీ తాత పేరు గుగులోతు సమిడా నాయకు 80 ఏండ్లున్నాడు. అవ్వ పేరు లాలమ్మ 75 ఏండ్లున్నది. వీళ్లకు 4 కొడుకులు ఒక బిడ్డే. వాళ్ళందరికి పెళ్లిళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. గిట్లనే వాళ్ళ మన్మన్ పుట్టినరోజుకు అందరూ ఒక తాన కలిస్తే మాటల మాట మీ పెళ్లి ఎట్లయిందే తాత నాయనమ్మ అన్న ముచ్చట బయటకెళ్ళిందట. ఇక అప్పట్లో ఫోటోలు వీడియోలు ఏడున్నాయి బిడ్డ గిట్ల గిట్ల కథ అని పోరలకు చెప్తే మేము అప్పుడు పుట్టలేం కదా మీరు ఇప్పుడు మా కండ్ల ముంగట మళ్ళా పెళ్లి చేసుకోర్రి అని మారం చేసి పట్టుబడితే ఈ ఆదర్శ జంటకు ఇంటోళ్ళందరూ కలిసి వాళ్ళ సాంప్రదాయం తగ్గట్టు మళ్ళా పెళ్లి చేసి ఎప్పటికి గుర్తుండేటట్టు వీడియోలు ఫోటోలు తీపిచ్చిర్రు. తాతకు జర శాత కాకుండా అయినా కూడా ఇంటి ఆమె కోసం పిల్లలు మన్మన్లు మన్మరాళ్ళ ఆనందం కోసం ఓపిక తెచ్చుకొని మరి పానం యదార్థం చేసుకొని 70 ఏళ్లకు మళ్ళా లగ్గమాడిండు పెద్ద మనిషి. అవ్వని చూడుర్రి ముద్దుగా పెళ్లి పిల్లోలే ముస్తాబై కళ్ళకు అద్దాలు పెట్టుకొని చిన్నగా మురుస్తలే లోపట్నే. అప్పటి రోజులు యాద్ చేసుకుంటున్నట్టుంది. ఒక్క తీరుగా నవ్వుకుంటా మురుస్తూనే ఉన్నది పెళ్లిళ్ళ. ఇక ఆలు మొగలు లగ్గం చేసుకొని తలంబ్రాలు పోసుకుంటుంటే పిల్లగాండ్లంతా సప్పర్లు కొట్టుకుంటా చిన్నగా ఎంజాయ్ చేస్తలేరు. ఇక ఈ పెళ్లి దావత్ గురించి బ్యానర్ వేపిచ్చి అందరికి ఎరకయ్యేటట్టు చేసేసరికి ఇక చుట్టుపడుతున్నోళ్ళంతా వీళ్ళని చూస్తందుకు వచ్చి పెద్ద మనుషుల దీవెనార్తి తీసుకొనికే పడ్డారు. కానీ ఏ మాట కామాట పిల్లల ఆనందం కోసం గీ పని చేస్తే ఆ పెద్ద మనుషులు అలా పాత రోజులు యాద్ చేసుకుని వాళ్ళకంటే ఎక్కువ సంబరపడ్డారు. ఏదైతే ఏంటి ఇప్పుడున్న కాలంలో షీటికి మాటికి కొట్లాడి అంటే ఊ అంటే ఇరుపు కాగితం తీసుకునేటోళ్ళు. ఆలు మొగలంటే సచ్చేదాకా ఎల్లకాలం కష్టమో సుఖమో గిట్లా కలిసే నడవాలే అనుకుంటా మాట్లాడుకుర్రట గీ లగ్గం చూసినోళ్ళు. ఓ దిక్కు బీఆర్ఎస్ యాత్రలు చేసుకుంటా జోరుగా ప్రచారాలు చేసుకుంటా ఎంపీ ఎలక్షన్ల జోరు పెంచుకుంటా పబ్లిక్ అంతా మాతోనే ఉన్నారు అని కేసీఆర్ చెప్తుంటే ఆ పార్టీ లీడర్లే సార్తో ఉండకుండా పక్క పార్టీలకు దుంకిపోతున్నారు. ఇగో ఇవాళ మల్లో లీడర్ కాంగ్రెస్ కండువా కప్పుకొని కార్ పార్టీకి షాక్ ఇచ్చిండు. కాంగ్రెస్ 6 హామీలను ఆగం చేసింది, నమ్మి ఓటేసిన జనాల్ని నారాజ్ చేస్తుంది. కావాలంటే చూడుర్రి ఈ ఎంపీ ఎలక్షన్ల కసి మీద కార్కే ఓట్లు గుద్ది కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెడతారు అనుకుంటా కేసీఆర్ బీఆర్ఎస్ కి ఎలివేషన్లు ఇస్తుంటే ఇంకో దిక్కు పోయేటోళ్ళు అస్తం పార్టీలకు పోతూనే ఉన్నారు. మండలి చైర్మన్ బీఆర్ఎస్ లీడర్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఇవాళ ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిసి మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో పార్టీలో షరీకైండు. మొన్ననే కార్ పార్టీని కమ్జోర్ చేస్తట్టు కామెంట్ చేసిండు కదా గుత్తా సుఖేందర్. కేసీఆర్ మీద బీఆర్ఎస్ లీడర్ల మీద గట్టిగానే ఫైర్ అయ్యిండు. ఎలక్షన్ల ముంగట కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం 6 నెలలు తిరిగినా అయినా ఇయ్యలే. అరే నా సొంటోనికి కేసుంటి పరిస్థితి ఉంటే ఎట్లా? అది జాలనట్టు పార్టీల లీడర్లు కూడా ఇష్టరాజ్యం అన్నట్టే చేస్తున్నారని బీఆర్ఎస్ కు నష్టం చేస్తాటే మాట్లాడేవారు కదా. ఆయనతో పార్టీ మారుతందుకు ఇది టీజర్ ఉంటుందా సార్ అని అడిగినా అట్లేం లేదు పార్టీ ఏం మారానికి వచ్చి పడేసిండు. కట్ చేస్తే ఆయన కొడుకు గుత్తా ఆమెతో కాంగ్రెస్ లోనే చేరేవారు కదా. ఇదా అసలు మతలబు అని అనుకోబట్టి చూసినోళ్ళు. ఆయనతో మరి గుత్తా సార్ కూడా గంప గుత్తగా కాంగ్రెస్ లో పోతాడా లేకుంటే బీఆర్ఎస్ లోనే ఉంటాడా అనేది చూడాలిగా.